ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం ఉంది మన సంఘంలో. దాని నిమిత్తం దేవుని లేఖనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి ఒక్కరు తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఏం చెప్తున్నారు ఇక్కడంటే పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, అందరు నా వైపు చూస్తున్నారు, కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఇలా చెప్తున్నారు. అప్పట్లో మీకు ఏం చాలలేదు, బలం సరిపోలేదు. దేనికి బలం సరిపోలేదు? ఆహారం తినటానికి బలం సరిపోలేదు కనుక మీకు ఏం పెట్టాను? పాలు ఇచ్చాను. ఇప్పుడు ఆహారం పెడదాం అనుకుంటే ఇప్పుడు కూడా మీకు బలం సరిపోవట్లేదు. దేనికోసం చెప్తున్నాడు అసలు? దేవునిలో ఎదుగుదల కోసం. మొన్న వచ్చిన జ్ఞాపకం చేశాను, మీకు గుర్తుందో లేదు. అప్పట్లో అంటే ప్రారంభంలో, యేసుక్రీస్తులోకి వచ్చిన ప్రారంభంలో మీకు బలం సరిపోలేదు కాబట్టి, అంటే మీకు పెద్ద పెద్ద వాక్యాలు చెప్తే అర్థం కాదు కాబట్టి మీకు ఏం చేశాను, చిన్నగా ఒక పిల్లోడికి చూడండి, పిల్లోడితో మనం ఎలా మాట్లాడతాం? రేనా తింటావా అని అడుగుతామా? ఆమె తింటావా అని అడుగుతాం. సరే స్నానం చేయవా అని అడగం. ఏం చేస్తాం? లాలోసుకో బాబు అంటాం. పిల్లోడితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాం. పెద్దోళ్ళతో అయితే వేరేలా మాట్లాడతాం, నార్మల్గా మాట్లాడేస్తాం. ఈయన అంటున్నాడు, అప్పట్లో మీకు అర్థం కాదని మీకు చిన్నగా మీకు అర్థం అయ్యేలా చెప్పాను వాక్యం. ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు. ఆ పాలు తాగే వయసులో ఎలా ఉన్నారు అంటే, ప్రారంభంలో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు. ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు అనుకోండి, పిల్లోడు పుట్టిన వెంటనే పాలు తాగుతాడు. అలా తాగుతూ 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 కొన్నాళ్ళకి వచ్చేటప్పటికి అడిగి 6 నెలలు వచ్చేటప్పటికి భోజనం తినిపిస్తారు. అప్పటి నుంచి వాడు పాలు తాగుతాడు, భోజనం కూడా చేస్తాడు. ఈ రెండు చేస్తూ 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 కొన్నాళ్ళకి ఏం మానేస్తాడు? పాలు తాగడం మానేస్తాడు. మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటాడు. ఇది జరగాలి ఖచ్చితంగా. ఒకవేళ బిడ్డలో ఎదుగుదల లేదనుకోండి, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లే? ఖచ్చితంగా ఆరోగ్యం లేనట్లే. బిడ్డ ఎదుగుతుంటే, పాలు విడిచి ఆహారం తింటూ రోజు రోజుకి ఎదుగుతుంటే ఆ బిడ్డ చక్కగా ఆరోగ్యంగా ఉన్నట్లు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం ఒకప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత, అంటే బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడ్డ తర్వాత, మనం కూడా ఆ పాలు తాగే పిల్లోళ్ళు లాంటి వాళ్ళమే, అవునా కదా? పాలు తాగే పిల్లోళ్ళు లాంటి వాళ్ళమే. అప్పుడు మనకు ప్రార్థన చేస్తూ రాదు. ఎందుకు? మనం పాలు తాగే వాళ్ళం కాబట్టి. మనకు అప్పుడు పాటలు పాడటం రాదు. ఎందుకు? మనం పిల్లలం, బలహీనులం కాబట్టి, అప్పుడే స్టార్టింగ్లో వచ్చాం కాబట్టి. రోజుకి మనం ఏం చేయాలి? ఆ పాలు విడిచి ఏం చేయాలి? ఆహారం తింటూ రోజు రోజుకి బలం కావాలి. అంటే ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం చెప్పింటే అర్థం చేసుకోవడం రావాలి, పాటలు పాడటం రావాలి. కానీ మనకి ఏం రావట్లేదు, ఏది రావట్లేదు. కాబట్టి మనం ఇంకా ఎలా ఉన్నామట? పాలు తాగే పసిపిల్లల్లాగే ఉన్నామంట. సంఘంకి ఎప్పుడో వచ్చాం కదా స్టార్టింగ్ లో, అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగ ఉన్నామంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ సంఘంతో చెప్తున్నాడు, నేను మన సంఘంతో చెప్తున్నాను ఈ మాట. చూడండి, మళ్ళా చూద్దాం. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? ఇప్పుడు పాలు తాగే పసిపిల్లవాడు బలహీనుడు, ఆహారం తినేవాళ్ళు బలవంతులు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు పాలు తాగే స్థితి నుంచి, అంటే బలహీనులైన స్థితి నుంచి ఎలా మారాలి? బలవంతులైన స్థితికి మారాలి. బలవంతులుగా మారాలంటే బలమైన ఆహారం తినాలి. బలమైన ఆహారం తిన్న రోజు మనం ఏమవుతాం? బలవంతులు అవుతాం. ఒక విషయం చూడండి, మీకు ఇది ఈజీగా అర్థం కావడానికి పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూద్దాం. త్వరగా ముగించుకుందాం. మరి ముందు కార్యక్రమం ఉంది కనుక త్వరగా ముగించుకుందాం.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. ఇప్పుడు సాధారణంగా మనం ఆలోచిస్తే మనిషి చిన్నప్పుడు పుట్టి పాలు తాగుతూ ఎదుగుతుంటాడు. ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నాడు, మీరు కొత్తగా పుట్టిన శిశువుల్లా మారాలి. ఎలా మారాలి? కొత్తగా పుట్టిన శిశువుల్లో అసూయ, కలహాలు, భేదాలు ఇవన్నీ విడిచిపెట్టి, ఆ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఆడికి ఏం తెలుసు చెప్పండి? అసూయ ఉంటుందా, ఆడికి ద్వేషం ఉంటుందా, కలహం ఉంటుందా? ఇవేమి ఉండవు కదా. మీరు ఇవన్నీ విడిచిపెట్టి ఆ కొత్తగా పుట్టిన శిశువు ఎలా ఉన్నాడో అలా మార్చబడి అంటే బాప్తిసం పొంది తర్వాత మాట చెప్తున్నాడు, చూద్దాం. చూడు, క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. రక్షణలో ఏం చేయాలట? ఎదగాలి. అందరు చెప్పండి ఒకసారి. రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదగాలి. మనం రక్షణ పొందాం. ఈ రక్షణలో ఏం చేయాలట? ఎదగాలట. అలాగే ఉండిపోకూడదట. నేను రక్షణ పొందేసాను, అయిపోయింది అనుకోకూడదట. రక్షణలో ప్రతిరోజు ఎదగాలంటే ఇక్కడ చెప్పాడు ఒక సీక్రెట్ ఏంటి? వాక్యం అనే పాలను అపేక్షించడు. అంటే వాక్యం అనే పాలని మీరు తాగండి. ఏం చేయాలి? పాలతో పోల్చాడు వాక్యాన్ని. ఇప్పుడు పాలలో కల్తీ జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. పాలలో నీళ్ళు కలిపేస్తే అవి కల్తీ, అవునా కదా? ఇప్పుడు వాక్యం దేంతో పోల్చాడు? పాలతో పోల్చాడు. ఈ వాక్యంలో కూడా ఏం జరుగుతుంది అని అర్థం? కల్తీ జరుగుతుంది ఖచ్చితంగా. ఆ పాలలో ఎలాగైతే కల్తీ జరుగుతుందో ఈ నిర్మలమైన పాలు అంటే వాక్యంలో కూడా కల్తీ జరుగుతుంది. మంచి పాలు తాగితే బిడ్డ బాగా ఎదుగుతాడా, లేకపోతే ఇది ఆవు పాల దెబ్బ పాలు పడితే బాగా ఎదుగుతాడా? తల్లి పాలు పట్టాలి కదా. తల్లి పాలు పడితేనే బాగా ఎదుగుతాడు. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా ఎదగాలంటే, మన ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి చెందాలంటే, రోజుకి దేవునిలో ఎదగాలంటే, జాగ్రత్తగా రోజుకి దేవునిలో ఎదగాలంటే మనకేం కావాలి? నిర్మలమైన పాలు కావాలంటే కల్తీ లేని వాక్యం కావాలి. కల్తీ జరగని వాక్యం కావాలి. అలాంటి వాక్యం చెప్పే సంఘాల వైపు మనం వెళ్తూ ఉండాలి. చూడండి ఇంకొక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక, జాగ్రత్తగా వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక త్వరగా గమనించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, 13, 14 వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. ఇక్కడ అదే పౌలు గారు హెబ్రీ సంఘంతో చెప్తున్నారు, మీరు కాలాన్ని బట్టి చూస్తే, నా వైపు కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలట? బోధకులుగా ఉండాలి. బోధకులుగా ఉండాల్సిన మీరు ఇంకా ఎలాగున్నారు? ఒకడు మీ దగ్గరకు వచ్చి చిన్న వాక్యాలు అంటే మూల పాఠాలు చెప్పే విధంగా ఉన్నారు. కాలాన్ని బట్టి అంటే మనం చర్చకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది చెప్పండి? 10 అవుతుందా, లేకపోతే 20 అవుతుందా? కొంతమంది 30 సంవత్సరాల సీనియర్లు కూడా ఉంటారు కొన్ని సంఘాల్లో. ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఇక్కడ చెప్తున్నాడు, కాలాన్ని బట్టి మీరు చూస్తే అంటే ఇంత టైంలో మీరు ఏమైపోవచ్చు? ఒక బోధకుడి కింద మారవచ్చు, ఎదుటి వాళ్ళకి చెప్పే స్థితిలో ఉండొచ్చు. కానీ మీరు ఇంకా ఎలాగున్నారట? చెప్పించుకునే స్థితిలో ఉన్నారట. ఒకరు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఆదామావు కోసం చెప్తే ఎంతగా చూసేలాగా ఉన్నారట. అర్థమవుతుందా? ఒకరు మీ దగ్గరకు వచ్చి అబ్రహాం కోసం చెప్తుంటే ఎప్పుడు వినలేదే అన్నట్టు చూసేలాగా ఉన్నారట ఈ సంఘం. అర్థమవుతుందా? వీళ్ళు ఇలాగ ఉన్నారట. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పౌలు గారు వీళ్ళకి రాస్తున్నారు, మీరు కాలాన్ని బట్టి చూస్తే బోధకుల్లా ఉండాల్సిన మీరే ఇంకా ఎలా ఉన్నారు?
బలహీనుల్లా చిన్నపిల్లల్లా ఉన్నారు. ఆ తర్వాత మరి చూద్దాం చూడు. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. ఏంటట? మీరు పాలు తాగాల్సిన వాళ్ళు, బలమైన ఆహారం. ఇప్పుడు సీరియస్ గా నేను ప్రకటన గ్రంథం తీసేసి మీకు చెప్పేస్తున్నాను అనుకోండి, ఏమన్నా అర్థమవుతుంది అంటారా? ఎందుకు అర్థమవుతుంది? ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? బలవంతులై ఉండాలి. అర్థమవుతుందా? పాలు తాగే వాళ్ళకి విశ్వాసం, మారు మనసు, ఇవి చెప్పాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథం లేకపోతే ఎస్కేల్ గ్రంథం చెప్పాలంటే ఎదుటిన్న వాళ్ళు ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి. దేవుడు చెప్తున్నాడు మనం ఎలా మారాలట? బలవంతులుగా మారాలట. పాలు విడిచి ఒక బిడ్డ ఆహారాన్ని ఎలాగైతే తింటున్నాడో మనం కూడా ఆ స్థితి నుంచి ఎలా మారాలి? బలవంతులుగా ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి వెళ్ళే విధంగా ఉండాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు ఒక నదిలో ఒక చేప నీటికి వరవడిలో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి. నీరు వెళ్తుంది, నీటిలో చేప కొట్టుకుని తేలుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? అది చచ్చిపోయిందని అర్థం. నీరు వెళ్తుందండి, నీరు వెళ్తున్నప్పుడు ఆ చేప తేలుకుంటూ అలా వెళ్ళిపోతుంది అనుకో నీటిపైన, అర్థం ఏంటి? బతుకున్న చేప అయితే ఏం చేస్తుంది? నీటికి ఎదురెళ్తుంది. చచ్చిపోయిన చేప ఏం చేస్తుంది? నీటిలో కొట్టుకుని పోతుంది. అర్థమవుతుందా? బతుకున్న చేప అయితే నీటికి ఎదురెళ్తుంది, చచ్చిపోయిన చేప అయితే నీటితో పాటు కొట్టుకుపోతుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా? ఈ లోకం ఆ వరవడి నీరైతే మనం ఏం చేయాలట? క్రైస్తవులైన వారు ఆ నీటికి ఎదురెళ్ళాలి. అంటే ఈ లోకానికి ఎదురెళ్ళాలి. ఈ లోకానికి ఎదురెళ్ళి ఈ లోకానికి ఎదురు చెప్పే వాళ్ళు ఉన్నారా? లోకంతో కలిసిపోయి బతికేస్తామ్మా, అవునా కదా? లోకస్తులు ఏది చేస్తే అదే చేస్తాం. లోకస్తులు ఏ ఆచారాలు పాటిస్తే మనం ఏ ఆచారాలు పాటిస్తాం. వాళ్ళు ఎడేసుకున్నారట, మనం కూడా ఏం చేస్తామట? ఎడేసుకుంటామంట. ఎందుకంటే మొన్న ఒకసారి నేను చూసానండి, వాళ్ళు ఏదో కార్యక్రమం జరిగింది ఇంట్లో. ఇప్పుడు సాధారణంగా ఏదో స్టిక్కరో బొట్టో పెట్టుకున్నారంటే ఒక అందం, ఎందుకు చూడటానికి కొంచెం నీటుకుంటానికి పెట్టుకున్నారంటే అది ఒక అర్థం. కుంకుమ బొట్టు తీసేలా పెట్టేసుకుంటే దేనికి అర్థం? అది ఎవరు పెట్టుకుంటారు? అర్థమవుతుందా? ఇలా జరుగుతుంది. బయట వాళ్ళు ఏది చేస్తే మనం అది చేసేస్తున్నాం. బయట వాళ్ళు ఎలా ఉంటే మనం అలా ఉండిపోతున్నాం. అర్థమవుతుందా? బ్రతుకున్న వాడవైతే దేవుడు చెప్తున్నాడు, నువ్వు బ్రతుకున్న వాడవైతే ఏం చేయాలి? లోకానికి ఎదురు నిలబడు. అందరు చేసినట్టు చేయకు, అందరు ఉన్నట్టు నువ్వు ఉండకు. ఆ లోకస్తులు పాటించిన ఆచారాల వైపు నువ్వు వెళ్ళకు. నువ్వేం చేయాలంటే ఒక నిజమైన క్రైస్తవుడు అయితే నీటికి ఎదురెళ్ళి, అంటే లోకానికి ఎదురెళ్ళి. ఈ లోకస్తులు చేసినట్టు మాత్రం చేయకు, ఈ లోకస్తులు ఉన్నట్టు మాత్రం ఉండకు. ఈ లోకానికి నువ్వు ఎదురెళ్ళాలి. ఇప్పుడు నీటికి ఎదురెళ్ళిన చేప ఎంత రుచుకుంటుంది తెలుసా? ఇప్పుడు ఈ సీజన్ లో మనకు ఒక చేప వస్తుంది. ఏ చేప అది? పులస చేప. అదేం చేస్తుంది? అది సముద్రంలో ఉన్నప్పుడు సలస అనే పేరుతో ఉంటది. సలస కూడా అంటారు. ఇలస కాదు, సలసే దాని అసలు పేరు. మన వాడుకలో ఇలస అంటామంటే అది సలస అనే పేరుతో ఉంటది. సముద్రంలో ఉంటది. ఆ సముద్రంలో ఉన్నది గోదావరి నీరు వచ్చేసరికి ఎదురు వెళ్తుందట. ఎదురు వెళ్ళడం అంటే ఎంత కష్టమో తెలుసా? మీరు ఎప్పుడైనా కాలంలో కానీ నీటిలో ఈత కొడితే ఎదురు వెళ్ళటం మాత్రం చాలా కష్టం. అది గోదావరి నీరుకి ఎదురొచ్చే గోదావరి నీరు చాలా ఒరువడికి వెళ్ళిపోతుంది, దానికి ఎదురు వెళ్తూ ఉంటదట. అలా ఎదురు వెళ్తుంది కాబట్టి అంత కష్టం తట్టుకుని, అంత బాధ తట్టుకుని ఎదురు వెళ్తుంది కాబట్టి అదంత రుచిగా ఉంటుంది. మన జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. నా జీవితం ఇంకా అయిపోయింది అనే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు గుండా మనం ఎదురు వెళ్ళామనుకో, చివరికి మనం ఆ పులస చేప ఎంత టేస్ట్గా అయితే ఉంటుందో మన జీవితం కూడా అంత అద్భుతంగా మారుతుంది. ఈ చిన్న వాటికి అయిపోయి నేను వెళ్ళలేను ఎదరికి, ఈ నీటి వరవడిని బట్టి నేను ఎదరికి వెళ్ళలేను, నేను ముందుకు వెళ్ళలేను, నా జీవితం ఇంతే నీటిలో కొట్టుకుపోతానంటే ఆ పులసకి అంత టేస్ట్ వస్తుందా? అంత పేరు వస్తుందా? రాదు కదా. ఆ శ్రమలను తట్టుకుని ఎదరికెళ్ళింది కాబట్టి దానికి అంత టేస్ట్. మనం కూడా మన జీవితంలో వచ్చిన శ్రమలను ఎదురెళ్ళామంటే మన జీవితం కూడా ఒక రోజుకి అద్భుతంగా మారుతుంది. శ్రమలు ఎందుకు వస్తాయంటే మనం చేతకాని వాళ్ళ కింద చేయడానికి కాదు, ఆ శ్రమలను తట్టుకుని మనం బలవంతులుగా మారాలని మనకు శ్రమలు వస్తాయి. మనం ఏం చేస్తాం? ఆ శ్రమల్లో దేవుని వదిలేసి బయటికి వెళ్ళిపోతాం.
ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు రోజు రోజుకి ఏమవ్వాలట? బలవంతుడు కావాలి. ఏమవ్వాలి? బలవంతుడు కావాలి. ఇప్పుడు పేతురు గారి కోసం చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా మూవీ చేసుకున్నాం. పేతురు గారు ఉన్నారండి. పేతురు గారు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డ సమయంలో ఒక చిన్న పాప వచ్చి అడుగుతుంది పేతురు గారిని, ఏమని? నువ్వు ఆ వేస్తూ ఉన్నావు కదా, సిలువ వేయబడుతున్నావు వేస్తూ ఉన్నావు కదా అంటే, ఆ పాపతో ఈయన ఏం చెప్తాడు? 3 సార్లు ఆ పాపతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో చెప్తాడు, నాకు ఆ యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు అని 3 సార్లు బొంకేస్తాడు. అదే పేతురు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ప్రజలందరి ముందు రాజు నిలబెట్టి యేసుక్రీస్తు కోసం గాని చెప్పావా, అయిపోతాను, నీ ప్రాణాలు ఉండవు, నీ మెడకాయ మీద తలకాయ తీసేస్తామంటే ఆయన ఏం చెప్తాడు తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలే. ఏం చెప్తున్నాడు? మొదటి చిన్న పాప దగ్గర అబద్ధం ఆడేసినాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రజలందరి ముందు, రాజుగారు అందరి ముందు నేను చెప్తానండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి, నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా నేను ఉండను కాకుండా. ఎంతకింతలా అయిపోయాడంటే రోజు రోజుకైనా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత బలం పొందుకున్నాడు, ఎదుగుతున్నాడు, ఆత్మీయ స్థితిలో ఎదిగాడు. ఆయన అలాగే ఉండిపోలేదు, అబద్ధం ఆడిన పేతురులా ఉండిపోలేదు, రోజు రోజుకి ఎదిగాడు. ఒక చిన్న పాప దగ్గర ధైర్యంగా యేసుక్రీస్తు కోసం చెప్పలేని ఆయన వాక్యం చెప్తే ఒకే ఒక్క రోజు 3,000 మంది మారిపోయారు. ఒకే ఒక్క రోజు 3,000 మంది మారిపోయే స్థితికి ఎదిగిపోయాడు ఈయన. ఒక చిన్న పాప ముందు ధైర్యంగా ఒప్పుకోలేని ఆయన 3,000 మందికి బాప్తీసం ఇచ్చే రేంజ్కి ఎదిగారు. అర్థమవుతుందా? మనం ఈ రోజు ఎలాగున్నామో రేపు ఎలాగుంటున్నాం. ఎప్పుడు ప్రారంభంలో సంఘానికి వచ్చాము అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నాం. మనం ఏమీ మారలేదు, మన ఆత్మీయ స్థితిలో ఏది మార్పు రాలేదు. ఇప్పటికీ ప్రార్థన చేయమంటే పొల్లికలు ఇస్తాం, మనం ఇప్పటికీ పాట పాడమంటే ఏం చేస్తాం? నవ్వుతాం. మనం ఎందుకు? మనం ఎదగట్లేదు, ఆత్మీయ స్థితిలో మనం ఎదగట్లేదు, అలాగే ఉండిపోయాం. ఒక ప్రార్థన రాదు, వాక్యం రాదు, మన పాపం నుంచి బయటికి రాలేం, ఒక బూతులు మానట్లేదు, ఒక తప్పుడు పనులు మానట్లేదు, ఏది మానకుండా మనం అలాగే ఉండిపోయాం. ప్రారంభంలో ఎలాగైతే పసిబిడ్డల్లా ఉండిపోయామో ఇప్పుడు కూడా అలాగే ఉండిపోయాం. ఒక పసిబిడ్డ ఎదగకపోతే ఆ పసిబిడ్డకి ఖచ్చితంగా ఏదో అనారోగ్యం ఉన్నట్టు. మనం కూడా ఆత్మీయ స్థితిలో ఎదగట్లేదంటే మనం ఇంకా ప్రారంభంలో ఉన్నట్టే ఉన్నామంటే మనకు కూడా ఆత్మీయ రోగం ఏదో పట్టేసింది, ఏదో మానలేకపోతున్నాం, మనం ఏదో పాపం నుంచి బయటికి రాలేకపోతున్నాం. మనం చేయాల్సిన పని ప్రతిరోజు వాక్యం వింటూ రోజు రోజుకి ఆత్మీయంగా ఎదుగుతూ ఒకానొక రోజు యేసుక్రీస్తు వచ్చేసరికి ఆయన ముందు ఒక పరిపూర్ణమైన విశ్వాసిగా నిలబడాలి. యేసుక్రీస్తు మేఘాల మీద వస్తూ మనల్ని పిలవాలి, అమ్మ తల్లి నువ్వు నా కోసం చాలా నిజాయితీగా నిలబడ్డావు, రా నా దగ్గరకు వచ్చి అని చెప్పే విధంగా ఉండాలి. అతను పని అనేసి నమ్మకం దాసుడా, నువ్వు నమ్మకంగా లేవు, నువ్వు నీకు తలాంతలు ఇస్తే ఏం చేసావు? మట్టిలో మాతేసావు అనే విధంగా ఆ దాసుని బయటికి గెంటేసినట్టుగా మనకు గెంటకూడదు. బలా నమ్మకమైన దాసుడా అనిపించుకునేలా మనం ఉండాలి. అలాంటి జీవితాలు మనందరికి ఉండాలి. మీకు ఒకే ఒక సందర్భాన్ని చూపించి ముగిస్తాను. చూడండి, మన ముందు కార్యక్రమం ఉంది కనుక లోకాసు వార్త 2వ అధ్యాయం. లోకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఒక బాలుడు ఉన్నాడంటే ఇక్కడ ఈ సందర్భంలో ఆ బాలుడు జ్ఞానంతో నిండుకున్నాడట. ఒక అబ్బాయి ఉన్నాడట, ఆ అబ్బాయి జ్ఞానంతో నిండుకుని దేవుని దయలో బలం పొందుకుంటున్నాడట. ఇంకో వచనం చూద్దాం, అదే వచనం, అదే అధ్యాయంలో 46వ వచనం. 3 దినములైన 52వ వచనం చూడండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. మొదట మనం చూసిన బాలుడు ఎవరు?
యేసుక్రీస్తు వారు జ్ఞానం అందు ఎదుగుతున్నారట, వయసునందు ఎదుగుతున్నారట, మనుషుల దయలో ఎదుగుతున్నారు, అలాగే దేవుని దయలో కూడా ఎదుగుతున్నారట. ఇప్పుడు ఒక మనిషి ఎవరెవరి దయలో ఎదగాలట? దేవుని దయ ఉండాలట, అలాగే మనుషుల దయ కూడా ఒక శిశువు మీద, ఎదిగే శిశువు మీద ఖచ్చితంగా ఉండాలి. పెద్దల ఆశీర్వాదాలు ఉండాలి, అలాగే దేవుని ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా ఒక బిడ్డ మీద ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నాడు, బాలుడు జ్ఞానంతో నిండుకున్నాడు, ప్రతిరోజు ఎదుగుతున్నాడట. ఇప్పుడు ఎదుగుతున్నాడు బాలుడు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? రోజు రోజుకి పెద్దోడు అవుతున్నాడు అని అనుకుంటాం కదా, అంతేనా? బాలుడు ఎదుగుతున్నాడు, జ్ఞానంతో నింపబడి బలంగా ఉన్నాడు అని సందర్భంలో రాయబడిందండి. మనం ఏం ఆలోచిస్తాం వెంటనే? పిల్లోడు అంటే యేసుక్రీస్తు వారు చిన్నపిల్లోడుగా ఉన్నారు, అలాగ ఎదిగారు అని అనుకుంటాం, అంతే కదా. ఇది కేవలం దానికోసం మాత్రం రాయబడలేదు. ఇది ఎందుకు రాయబడిందో చూద్దాం, చూడండి. 41 పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండురి. ఆయన 12 ఏండ్లవానైనప్పుడు ఆ పండుగను ఆచరించు వాడుకు చెప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు ప్రతి ఏటా ఎక్కడ తీసుకెళ్తారట? యేసుక్రీస్తు వారిని యెరూషలేముకు తీసుకెళ్తారట. తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే పిల్లల్ని దేవుని మందిరానికి ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. చిన్నప్పుడు అని గాలికి వదిలేసి చర్చలు అల్లరి చేసేస్తున్నాడు కదా అని ఏం చేస్తాం? ఆడికి ₹1 ₹2 ఇచ్చారో మీకు పాపలు కొనుక్కొని అలాగ ఆడుకొని నేను ఏం చేస్తాను, చర్చికి వెళ్ళి వచ్చేస్తానని చెప్తాం. మనం పెద్ద ఎదిగిన తర్వాత చర్చికి రమ్మంటే అడిగాడు. చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలట? దేవుని మందిరానికి తీసుకెళ్ళాలి. మరియ గారు అలాగే యోసేపు గారు చేసిన పని ఏంటంటే, యేసుక్రీస్తు వారిని చిన్న వయసులో ప్రతిరోజు ప్రతి సంవత్సరంకి ఒకసారి వెళ్తారు వాళ్ళు బలి ఇవ్వటానికి. సంవత్సరంకి ఒకసారి వెళ్తూ ప్రతిసారి వెంట పెట్టుకుని తీసుకెళ్తారు. పిల్లోడు ఎందుకు అడ్డమని ఎవరో ఒకరికి అప్పచెప్పేసి వెళ్ళరు, ప్రతిసారి తీసుకుంటూ వెళ్తారు. అర్థమవుతుందా? తీసుకుంటూ వెళ్ళి ఆ మందిరంలో కూర్చోబెడతారు. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, బాలుడు జ్ఞానం అంది ఎదగడం అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. ఒకానొక సమయంలో ఏం జరుగుతుందంటే, యెరూషలేముకి వీళ్ళు వస్తారు. యేసుక్రీస్తు వారు కరెక్ట్గా 12 సంవత్సరాలు ఉంటాయి. ఆ 12 సంవత్సరాల వయసులో యెరూషలేముకి వస్తే ఆ పండగ జరుగుతుంది. వీళ్ళు మా చుట్టాల్లో మా బంధువులు ఎవరిలో ఉన్నారులా యేసుక్రీస్తు వారు ఆడుకుంటూ ఉంటారు అనేసి వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరు? యోసేపు మరియ. వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే సగం దారిలోకి వచ్చేటప్పటికి పిల్లోడు కనిపించలేదు. నీ దగ్గర ఉన్నాడా అంటే ఎవరి దగ్గర లేడు. వెనక్కి నడుచుకుంటూ 3 రోజులంతా ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్తామో అంత దూరం వెళ్ళిపోయారట. వీళ్ళు 3 రోజులు నడిస్తే ఎంత దూరం వెళ్తామో అంత దూరం వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మరలా నడుచుకుని రావాలంటే ఇంకో 3 రోజులు, 6 రోజులు అయిపోయింది. ఈయన ఎలాగున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలాగున్నాడో అనేసి బెంగ పెట్టుకుని ఏడ్చుకుంటూ వస్తుంటే ఈయన వచ్చేసరికి ఏం చేస్తున్నాడు తెలుసా? చూద్దాం చూడు. 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూచిరి. తర్వాత ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి. ఆయన మాటలిన బోధకులకి ఏమవుతుందట? బుర్ర చెదిరిపోతుందంట, ఆన్సర్లు చెప్పలేకపోతున్నారట. బోధకులు కూర్చుని వాక్యం చెప్తుంటే ఆ చిన్న పిల్లోడు అక్కడ కూర్చుని 12 సంవత్సరాల కుర్రోడు అక్కడ కూర్చుని జాగ్రత్తగా వాక్యం వెంట ఈ వచనం ఏంటి ఇలా చెప్తున్నావు, ఇది ఇలా కదా అది అలా కదా అని చెప్తున్నాడట. 12 సంవత్సరాల కుర్రోడికి ఆయన సాధారణమైన మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. చిన్న వయసు ఎదిగిన సమయంలో ఆయన స్వస్థతలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు. చిన్న వయసులో ఉన్నప్పుడు మాత్రం ఆయన మనలాంటి ఒక నరరూపం దాల్చుకుని వచ్చాడు. 12 సంవత్సరాల ఒక అబ్బాయి ఏమడుగుతున్నాడట? బోధకుల్ని, ధర్మశాస్త్రోపదేశకుల్ని, ఇదేంటి ఇలా చెప్పు, ఈ వచనం ఏంటి అలాగుంది, ఇది ఇలా కాదు కదా, ఇలా చెప్పాలి కదా అని అడుగుతున్నాడట. మీరు ఎప్పుడన్నా మీ బోధకులను అలాగ అడిగారా? పాస్టర్ గారు మాకు ఈ విషయం అర్థం కాలేదండి అని కనీసం అడిగారా? ఇదేంటండి ఇలా చెప్తున్నారని అడిగారా? కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారట? అడుగుతున్నారట. 12 సంవత్సరాల అబ్బాయికి బైబిల్ మీద పట్టుందట. ఆయన ఆత్మలో ఎదగటం, జ్ఞానంలో ఎదగటం అంటే ఇది. అర్థమవుతుందా?
ఆయన ప్రతిరోజు బైబిల్ చదువుతాడట. చిన్న వయసులోనే ప్రతిరోజు బైబిల్ చదువుతాడట. వాక్యం మీద ఒక అవగాహన వచ్చేసింది ఆయనకి. అర్థమవుతుందా? మరి మనం ఎప్పటి నుంచి సంఘాలకు వస్తున్నాం? ఎప్పటి నుంచి వస్తున్నాం? కనీసం మనకి బైబిల్లో ఒక సందర్భం ఎవరికైనా చెప్పడం రాదు మనకి. అర్థమవుతుందా? మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారి జ్ఞానం ముందు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు ఎలా ఎదిగాడో మనం కూడా దినదినం ఎదుగుతూ ఉండాలి. మన ఆత్మీయ స్థితిని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఒకనొక రోజు యేసుక్రీస్తు ముందు ధైర్యంగా నిలబడే స్థాయికి మనం ఎదగగలగాలి. అది నిజమైన విశ్వాసం. ఎప్పుడో వచ్చామండి మనం చిన్నప్పుడు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాం. వెళ్ళాము వచ్చాము అలాగే ఉండిపోతాం. మార్టిన్ లూథర్ అని ఒక భక్తుడు ఉంటాడు. ముగించేస్తాడు. మార్టిన్ లూథర్ అని ఒక భక్తుడు ఉంటాడు. ఆయన ఒక కాలేజీలో బైబిల్ కోర్స్ కోసం జాయిన్ అవుతాడు. బైబిల్ కోర్స్ కోసం జాయిన్ అవి కొద్ది సంవత్సరాల్లోనే ఏం చేస్తాడు తెలుసా? అదే కాలేజీలో లెక్చరర్ అవుతాడు, ప్రొఫెసర్ అవుతాడు, అంటే మాస్టర్ అయిపోతాడు. ఆయన అదే కాలేజీలో జాయిన్ అవ్వడు. ఎందుకు? బైబిల్ నేర్చుకోవటానికి. అదే కాలేజీలో ఆయన ఏం చేస్తున్నాడు? బైబిల్ నేర్పిస్తున్నాడు. నేర్చుకోవటానికి వచ్చిన ఆయన కొన్నాళ్ళకి నేర్పిస్తున్నాడట. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో సంఘాలకు వస్తున్నాం. మన ఇంట్లో వాళ్ళకి ఏ రోజన్నా వాక్యం చెప్పాం? మన పిల్లల్ని కూర్చోబెట్టి ఏ రోజన్నా ఒక 2 ముక్కలు చెప్పాం? మనం చెప్పలేదు. ఎందుకు? మనం ఎక్కడేసిన గొంగలు అక్కడలాగే ఉన్నాం. మొదట్లో ఎలాగున్నాము ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. దేవుడు కోరుకుంటున్నాడు ప్రతిరోజు మనం ఏం చేయాలట? ఆత్మీయంగా ఎదగాలి. అలాంటి ఎదిగే ఆత్మీయ జీవితాలు మనందరికీ ఉండును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవా, ప్రభువా, ఇప్పటి వరకు తండ్రి మేము ప్రతిరోజు తండ్రి ఆత్మీయ జీవితంలో ఎదగాలని తండ్రి, ఆ పాలు తాగే వయసు నుంచి ఆహారం తినే వయసుకు, అంటే మీ వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే వయసుకు తండ్రి, అంటే అలాంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకోండి. ప్రభా, కృపనిచ్చి నడిపించండి. ప్రభు, ఈరోజు తండ్రి అన్నప్రాసన జరుగుతున్న ఆ బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డ పాలు విడిచి ఆహారం వైపు తండ్రి, ఆహారం భుజించడానికి తండ్రి సరైన వయసును తండ్రి, చక్కటి అభివృద్ధిని తండ్రి, చక్కటి వయసును తండ్రి, చక్కటి ఆరోగ్యాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. తండ్రి, ఆ బిడ్డను దీవించండి. ప్రతి దినం తండ్రి ఆ బిడ్డ ఎదుగుతూ తండ్రి జ్ఞానమందు, వయసునందు తండ్రి, ఆరోగ్యమందు ఎదగటానికి ఒక విషయం నడిపించండి తండ్రి. ఆ బిడ్డను తండ్రి నీ సన్నిధిలో పెంచడానికి తండ్రి, నీ జ్ఞానంలో తండ్రి, నీ వాక్యంలో పెంచడానికి తండ్రి, తల్లిదండ్రులు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపించండి తండ్రి. ఈరోజు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగుని నడిపించమని అడుగుతుంది చిన్న ప్రార్థన.